ఏమండి? ఎలాగుందిరా? పర్లేదు. ఏం పని చేసావు నువ్వు? ఎంత పని చేసావు? నాకు అందుకే వాడికి తీసుకెళ్ళి నా మాట వినవు కలిసి. ఇప్పుడు ఎలాగుంది నీ ఒంట్లో? ఎలాగుంది ఒంట్లో? ఎలాగుంది? తలంత నొప్పిగా ఉంటుంది. కానీ నువ్వు ఇప్పుడు హాస్పిటల్లో పెట్టారు నీకు? ఇట్లా ఉన్నాను. ఎక్కడ తీసుకెళ్తున్నావు? అంబులెన్స్ లో ఉన్నావా? రామాచలం నువ్వు వెనక వస్తున్నాడు, దగ్గరికి వచ్చాడు. రామాచలం ఆల్రెడీ వచ్చాడు. వీడు కూడా వస్తున్నారు, ఎవరు అవరేజ్ కూడా వస్తున్నాడు. పద్మకు పంపిస్తున్నాను. ఏ వరకు నువ్వు అక్కడ చెప్పు. దీన్ని ఏం చెప్తానంటే, నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను. ఆమె దువాడబాణి చేసినటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నట్టు నేను చనిపోవాలని నేను గుర్తిస్తాను చెప్పాయి. అదొకటే మాట, అదొకటే మాట చెప్పేసి నువ్వు ఎలా ఎందుకు డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను, వాదాలు అందరూ వస్తే నీకు పర్వాలేదు, డోంట్ వరీ. మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుడ్డి చచ్చిపోదాం అనుకున్నాను. నన్ను ఎవరు కాపాడుతారు? అదే కారణం దువాడబాణి. ప్రెస్ కి పంపించండి, చేసి కూడా చెప్తాను దిగినప్పటికే. ఎవరికి? ప్రెస్ కి. నువ్వు ఎమోషనల్ కావకు. నువ్వు స్లోగా చనిపోవాలనుకున్నాను, ఇప్పటికీ నేను పంపించండి. యాక్సిడెంట్ తప్పింది అనేసి యాక్సిడెంట్ లో చనిపోదామని నాకు మీరే చూపించాను. అది చెప్పి అర్జెంట్ జీవీ పంపించండి. బాగానే ఉన్నాను. ఓపెన్ అయ్యాయి. అవినాష్ వస్తున్నాడు, హేమ వస్తున్నాడు. ఫస్ట్ దగ్గర హేమచంద్ర వస్తున్నాడు. ఫస్ట్ అవినాష్ చెప్పి జీవిత అర్జెంట్ గా వెళ్ళమనండి, సూసైడ్ అటెంప్ట్ చేసిందని చెప్పి మనండి. అది ఎవరికో కలిగించారు మీ దగ్గరికి అర్జెంటుగా. నేను ఆల్రెడీ మెసేజ్ పాస్ చేయించేస్తాను. అలాగే బాగానే ఉన్నాను. తలకి కొంచెం సర్లింగ్ ఉందా అంతే, ఇంకేం లేదు. కొంచెం లిప్కి తగిలి బ్లడ్ వచ్చింది అంతే. నేను కారు స్క్రీన్ బట్టి నీకు మేజర్ అయిపోతుంది. కారు బాగా బాల్తో పెడుతుంది కదా. ఆ రోడ్ నుంచి ఈ రోడ్కి పల్టీ కొట్టేసి ఏంటో మరి ఎవరో వచ్చారు, లేకపోతే పెట్రోల్ లీక్ అయ్యి లోపల అంతా గ్యాస్ ఫామ్ అయిపోయింది. ఊపిరి తీసుకోలేకపోయాను. నువ్వన్నీ మాట్లాడుతాను ముందు ప్రశాంతంగా ఉంది. హాస్పిటల్ వచ్చారు, హాస్పిటల్ దగ్గరికి అందరూ వస్తారు. నా ఫోన్స్ ఎక్కడ ఉన్నాయో తెలీదు. ఫోన్ అన్ని నాకు కానిస్టేబుల్ దగ్గర ఉంది, నాకు ఇస్తాడు. గోల్డ్ కూడా ఉంది దాంట్లో, అంతా చూడు మనం అన్ని తీస్తాను కానిస్టేబుల్ ద్వారా. ఓకే. పద్మ కూడా వస్తుంది, అవినాష్ వస్తున్నాడు, డాన్స్ కూడా వస్తున్నారు అనుకున్నాను. ఓకే. హలో ఎలాగుందిరా? పర్లేదు. ఏం పని చేసావు నువ్వు? ఎంత పని చేసావు? నాకు అందుకే వాడికి తీసుకెళ్ళి నా మాట వినవు కలిసి. ఇప్పుడు ఎలాగుంది నీ ఒంట్లో? ఎలాగుంది ఒంట్లో? ఎలాగుంది? తలంత నొప్పిగా ఉంటుంది. కానీ నువ్వు ఇప్పుడు హాస్పిటల్లో పెట్టారు నీకు? ఇట్లా ఉన్నాను. ఎక్కడ తీసుకెళ్తున్నావు? అంబులెన్స్ లో ఉన్నావా? రామాచలం నువ్వు వెనక వస్తున్నాడు, దగ్గరికి వచ్చాడు. రామాచలం ఆల్రెడీ వచ్చాడు. వీడు కూడా వస్తున్నారు, ఎవరు అవరేజ్ కూడా వస్తున్నాడు. పద్మకు పంపిస్తున్నాను. ఏ వరకు నువ్వు అక్కడ చెప్పు. దీన్ని ఏం చెప్తానంటే, నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను. ఆమె దువాడబాణి చేసినటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నట్టు నేను చనిపోవాలని నేను గుర్తిస్తాను చెప్పాయి. అదొకటే మాట, అదొకటే మాట చెప్పేసి నువ్వు ఎలా ఎందుకు డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను, వాదాలు అందరూ వస్తే నీకు పర్వాలేదు, డోంట్ వరీ. మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుడ్డి చచ్చిపోదాం అనుకున్నాను. నన్ను ఎవరు కాపాడుతారు? అదే కారణం దువాడబాణి. ప్రెస్ కి పంపించండి, చేసి కూడా చెప్తాను దిగినప్పటికే. ఎవరికి? ప్రెస్ కి. నువ్వు ఎమోషనల్ కావకు. నువ్వు స్లోగా చనిపోవాలనుకున్నాను, ఇప్పటికీ నేను పంపించండి. యాక్సిడెంట్ తప్పింది అనేసి యాక్సిడెంట్ లో చనిపోదామని నాకు మీరే చూపించాను. అది చెప్పి అర్జెంట్ జీవీ పంపించండి. బాగానే ఉన్నాను. ఓపెన్ అయ్యాయి. అవినాష్ వస్తున్నాడు, హేమ వస్తున్నాడు. ఫస్ట్ దగ్గర హేమచంద్ర వస్తున్నాడు. ఫస్ట్ అవినాష్ చెప్పి జీవిత అర్జెంట్ గా వెళ్ళమనండి, సూసైడ్ అటెంప్ట్ చేసిందని చెప్పి మనండి. అది ఎవరికో కలిగించారు. నీ దగ్గరికి అర్జెంటుగా
నేను ఆల్రెడీ మెసేజ్ పాస్ చేయించేస్తాను. త్వరగా చేసి చెప్తాను. త్వరగా చేసి అలాగే బాగానే ఉన్నాను. తలకి కొంచెం స్వెల్లింగ్ ఉందా అంతే, ఇంకేం లేదు. కొంచెం లిప్స్ కి దెబ్బ తగిలి బ్లడ్ వచ్చింది అంతే. తారు స్క్రీన్ బట్టి నీకు మేజర్ అయిపోతుంది. తారు బాగా బాల్తో పెడుతుంది కదా. ఆ రోడ్ నుంచి ఈ రోడ్కి పల్పి కొట్టేసి ఏంటో మరి లక్కీగా ఎవరో వచ్చారు, లేకపోతే పెట్రోల్ లీక్ అయ్యి లోపల అంతా గ్యాస్ ఫామ్ అయిపోతుంది, ఊపిరి తీసుకోలేకపోయాను. ఇవన్నీ మాట్లాడుతాను. ముందు ప్రశాంతంగా ఉంది. హాస్పిటల్ వచ్చారు, హాస్పిటల్ దగ్గరికి అందరూ వస్తారు. నా ఫోన్స్ ఎక్కడ ఉన్నాయో తెలీదు. ఫోన్ అన్ని నాకు కానిస్టేబుల్ దగ్గర ఉంది, నాకు ఇస్తాడు. గోల్డ్ కూడా ఉంది దాంట్లో, అంతా చూడండి మనం. అవన్నీ తీస్తాను కానిస్టేబుల్ ద్వారా. ఓకే. పద్మ కూడా వస్తుంది, అవినాష్ వస్తున్నాడు, డాన్స్ ఏంటి కూడా వస్తున్నారు అనుకున్నాను. ఓకే. హలో ఎలాగుందిరా? పర్లేదు. ఏం పని చేసావు నువ్వు? ఎంత పని చేసావు? నాకు అందుకే వాడికి తీసుకెళ్ళి నా మాట వినవు. కలిసి ఇప్పుడు ఎలాగుంది నీ ఒంట్లో? ఎలాగుంది ఒంట్లో? ఎలాగుంది? కానీ నువ్వు ఇప్పుడు హాస్పిటల్లో పెట్టారు నీకు? ఇట్లా ఉన్నాను. ఎక్కడ తీసుకెళ్తున్నారు? అంబులెన్స్ లో ఉన్నావా? రామాచలం నీ వెనక వస్తున్నాడు, దగ్గరికి వచ్చాడు. రామాచలం ఆల్రెడీ వచ్చాడు. వీడు కూడా వస్తున్నారు, ఎవరు అవినాష్ కూడా వస్తున్నాడు. పద్మకు పంపిస్తున్నాను. నువ్వే వరి వరకు నువ్వు అక్కడ చెప్పు. దీన్ని ఏం చెప్తారంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను. ఆమె తువాడు వాణి చేస్తున్నటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తిస్తాను చెప్పాను. ఒకటే మాట చెప్పేసి నువ్వు ఎలా నేను డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను. వాదాలని అందరూ వస్తే నేను పర్వాలేదు, డోంట్ వరీ. మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుడ్డి చచ్చిపోదాం అనుకున్నాను. నన్ను ఎవరు కాపాడుతారు? అదే కారణం తువాడు వాడి. ప్రెస్ కి పంపించండి, చేసి ఇప్పుడే చెప్తాను దిగినప్పటికే. ఎవరికి? ప్రెస్ కి. నువ్వు ఎమోషనల్ కావు, నువ్వు స్లోగా చనిపోవాలనుకున్నాను. ఇప్పటికీ నేను పంపించండి, యాక్సిడెంట్ తప్పేంది అనేసి యాక్సిడెంట్ చనిపోదామని నాకు మీరే చూపించాను. పంపించండి, బాగానే ఉన్నాను. ఓపెన్ అయ్యాయి. అవినాష్ వస్తున్నాడు, హేమ వస్తున్నాడు. ఫస్ట్ నీ దగ్గర హేమచంద్ర వస్తున్నాడు. ఫస్ట్ అవినాష్ చెప్పి జీవిత గడ్జెంట్కి వెళ్ళమనండి, సూసైడ్ అటెంప్ట్ చేసిందని చెప్పిమనండి. అది ఎవరికో కలిగించారు నీ దగ్గరికి అర్జెంట్గా. నేను ఆల్రెడీ మెసేజ్ పాస్ చేయించేస్తాను. త్వరగా చేసి చెప్తాను. అలాగే బాగానే ఉన్నాను. తలకి కొంచెం స్వెల్లింగ్ ఉందా అంతే, ఇంకేం లేదు. కొంచెం లిప్స్ కి దెబ్బ తగిలి బ్లడ్ వచ్చింది అంతే. తారు స్క్రీన్ బట్టి నీకు మేజర్ అయిపోతుంది. తారు బాగా బాల్తో పెడుతుంది కదా. ఆ రోడ్ నుంచి ఈ రోడ్కి పల్పి కొట్టేసి ఏంటో మరి లక్కీగా ఎవరో వచ్చారు, లేకపోతే పెట్రోల్ లీక్ అయ్యి లోపల అంతా గ్యాస్ ఫామ్ అయిపోతుంది, ఊపిరి తీసుకోలేకపోయాను. ఇవన్నీ మాట్లాడుతాను. ముందు ప్రశాంతంగా ఉంది. హాస్పిటల్ వచ్చారు, హాస్పిటల్